ఒక సూర్యకాంతమైన ఉదయం. బేత్లెహేం దగ్గర ఒక పచ్చిక పొలంపై ఓ యువ కాపరి తన చేతుల్లో తెల్లని గొర్రెను మెల్లగా పట్టుకుని కూర్చున్నాడు. చుట్టూ గొర్రెలు ప్రశాంతంగా మేత తింటున్నాయి. తర్వాత ఒకరోజు ఓ పూర్వదృష్టిగల దేవుని ప్రవక్త సమూయేలు అతని వద్దకు వచ్చి, యువ కాపరి తలపై నూనె పోసి, దేవుడు ఎంపిక చేసుకునిన వాడవు అంటూ ఆశీర్వదించాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఎలా అనే లోయకు వెళ్ళాడు. అక్కడ ఫిలిష్తీయ దేశానికి చెందిన ఓ భయంకరమైన రాక్షసుడిలాంటి యుద్ధ వీరుడు గొలియాతు సవాలు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను తొక్కేస్తానని శపిస్తూ తిడుతున్నాడు. అప్పుడు అక్కడికి తన అన్నయ్యలకి ఆహారం ఇవ్వడానికి వచ్చిన దావీదు ఆ సవాలును విన్నాడు. అప్పుడు దావీదుకి కోపం వచ్చింది. ఆ తర్వాత అతను రాజైన సౌలుతో మాట్లాడేందుకు వెళ్ళాడు. నేను అతనితో యుద్ధం చేస్తాను అని అన్నాడు. అక్కడే ఉన్న సైనికులు ఆశ్చర్యంగా అతనిని చూశారు. అప్పుడు సౌలు తన యుద్ధానికి వేసుకునే బట్టలను ఇచ్చాడు. కాని సౌలు ఇచ్చిన కవచం అతనికి సరిపడలేదు. అవి వేసుకుని అతడు నడవడానికి ఇబ్బంది పడ్డాడు. అప్పుడు వాటిని తీసివేశాడు. తరువాత ఒక ఎండిన నదిలోకి వెళ్లి దావీదు గుండ్రంగా ఉన్న 5 రాళ్లను జాగ్రత్తగా ఎంచుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఎంతో ఎత్తు ఉన్నవాడైనా బలవంతుడైన గొలియాతు ముందు దేవుని మీద విశ్వాసంతో అతని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దావీదుని చూసి గొలియాతు, నువ్వు నా మీదకి యుద్ధానికి కర్రను తీసుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా? నిన్ను పక్షులకు ఆహారంగా వేస్తాను అని శపించాడు. తర్వాత అతని సంచిలో నుండి ఒక రాయిని తీసి ఒడిసెలలో దాన్ని పెట్టి వేగంగా తిప్పి కొట్టాడు. ఆ రాయి వెళ్లి గొలియాతు నుదుటికి నేరుగా తగిలింది. వెంటనే గొలియాతు నేలపై ముందుకు పడిపోయాడు. అప్పుడు దావీదు తన దగ్గరికి వెళ్లి గొలియాతు పెద్ద కత్తిని తీసి తననే నరికి వేశాడు. అప్పుడు ఫిలిష్తీయులు ఓటమి భయంతో పారిపోయారు. ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారు. అప్పుడు అందరూ ఎంతో సంతోషించారు. దావీదుని ప్రజలు అందరూ పొగిడారు. అందరూ సంబరాలు చేస్తూ దేవుని మహిమపరిచారు.